గతంలో ఆంధ్రప్రదేశ్కి నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 2009 రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిని ముగించుకున్న తర్వాత రెండవసారి 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి పథకాలను వికలాంగుల సమాజం నిమిత్తం వికలాంగుల నిమిత్తం ఏర్పాటు చేశారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మన్యం శ్రీ మందకృష్ణ మాదిక్ గారి పోరాటం ఫలితంగా వికలాంగులకి 2009లో 500 రూపాయల పెన్షన్ 200 నుంచి 500 రూపాయల పెన్షన్ పెంచడం జరిగింది. అయితే 2009 నుంచి 2010 వరకు మనం చూసుకుంటే ఈ యొక్క సంవత్సర కాలంలో ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అకస్మాత్తుగా మరణించడం, హెలికాప్టర్ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ శోకంలో మునిగిపోవడం జరిగింది. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పగ్గాలను చేపట్టిన తర్వాత ఆయన ఎలాంటి వికలాంగులకు 2009 నుంచి 2014 వరకు ఎలాంటి పరిస్థితులను ఏర్పాటు చేశారు అంటే వికలాంగుల యొక్క ఆర్థిక పరిస్థితులను జ్ఞాపకం చేసుకొని వారికి ఉపాధిని కల్పించే దిశగా అనేకమైన సంస్కరణలు తీసుకొని రావడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులను తీసుకొని రావడం జరిగింది. వికలాంగులకు ఫ్రీగా కంప్యూటర్ ట్రైనింగు, అట్లాగే అనేకమైన చేతి వృత్తులతో సంబంధించిన ట్రైనింగ్లు, ఉచితంగా ఇందిరాకాంతి పథకానికి బడ్జెట్ను కేటాయించి ఎలుగు ప్రాజెక్ట్ ద్వారా వికలాంగులకు ఉపాధి కల్పన ఉద్యోగ కల్పన చేయాలనే ఉద్దేశంతో ఈ ఎలుగు ఇందిరాకాంతి పథకంలో భాగంగా ఎలుగు ప్రాజెక్టును తీసుకొని వచ్చి వికలాంగులను సమీకరించి వారిని పొదుపు సంఘాలు ఎలా ఉంటాయో వికలాంగుల పొదుపు సంఘాలు కూడా ఏర్పాటు చేయడానికి ఈ యొక్క ఎలుగు ప్రాజెక్టుకి నిధులు కేటాయించడంతో వికలాంగులు జిల్లా సమీక్షలు, రాష్ట్ర సమీక్షలు, అలాగే మండల సమీక్షలు ఏర్పాటు చేసి వికలాంగుల్లో ఆత్మధైర్యాన్ని పెంచడానికి వారికి ఇచ్చే పెన్షన్ 500 రూపాయలే కాకుండా ఇంకా వారంతలో వారి యొక్క చేతుల మీద వారు బతికే దిశగా మనము వారికి ఉపాధి కల్పనను కల్పిద్దాము అనేసి ఆనాటి ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు గొప్ప సంక్షేమాన్ని
ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఉపాధి హామీ పథకంలో కూడా వికలాంగుల స్వశక్తి సంఘాలను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో కూడా నార్మల్ సాధారణ వ్యక్తులతో సమానమైన వేతనం ఇస్తూ 30% అధికంగా వికలాంగులకు వేతనం ఇవ్వాలనేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆనాటి నుండి వికలాంగులు ఉపాధి హామీ పథకం కింద సంవత్సరానికి 100 రోజులు వారు చేయగలిగే పనులను ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా ఇస్తూ వాళ్ళకి భారం లేకుండా వారు ఎలాంటి పనినైతే చేయగలుగుతారో అలాంటి పనిని మీరు వారికి కల్పించాలనేసి ఒక నియమాలను తీసుకొని రావడంతో వికలాంగులు ఆసక్తితో ఉపాధి పనులకి వెళ్ళడానికి కూడా ముందడుగులు వేశారు. ఇప్పటి వరకు కూడా ఉపాధి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి వికలాంగులకు వెలుగు ప్రాజెక్ట్ ద్వారా ట్రైనింగ్లు, స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన నిమిత్తం సెల్ఫ్ ట్రైనింగ్లు ఏర్పాటు చేస్తూ గ్రామీణ ప్రాంతంలో ఉన్న వికలాంగులకు ఉపాధి హామీ పథకం ద్వారా 100 రోజులు ఉన్న పథకాన్ని 150 రోజులకు పెంచి ఇంకా అధిక మోతాదుల్లో 30% వికలాంగులకు వేతనను కలుపుతూ వారికి అండగా నిలబడడం జరిగింది. ఇలాగా 2009 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా వికలాంగులకు మంచి భవిష్యత్తును నిర్మించుకోవడానికి కావలసిన పరిస్థితులను కల్పించడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని స్పష్టంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏ ప్రభుత్వం ఏ విధానమైన పరిస్థితుల్లో వికలాంగులను ఆదుకున్నది అనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాం. కాబట్టి 2009 నుంచి 2014 వరకు వికలాంగులు పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఏర్పాటయ్యారు. అట్లాగే ఉపాధి హామీ పథకంలో వికలాంగుల స్వశక్తి సంఘాలను ఏర్పాటు చేసి ఉపాధి హామీ పథకంలో కూడా పనులు కల్పించుకోవడం, ప్రభుత్వం కల్పించడం ద్వారా ఉపాధిని పొందడం, వాళ్ళు ఆర్థికంగా ఆత్మధైర్యంతో గ్రామీణ ప్రాంతంలో ఉన్న వికలాంగులు బతకడం జరిగింది. అలాగే పట్టణ ప్రాంతంలో ఉన్న వికలాంగులకు కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుల ద్వారా వాళ్ళకి వారు వ్యక్తిగతంగా వారి యొక్క స్కిల్ను డెవలప్ చేసుకొని వారు స్వయం ఉపాధి రంగంలో వారి యొక్క జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి, అట్లాగే మంచి ఉద్యోగాలు గవర్నమెంట్ లెవెల్లో కానీ ప్రైవేట్ లెవెల్లో కానీ సంపాదించుకోవడానికి మంచి తోడ్పాటును అందించడం జరిగింది. అట్లాగే ఈ యొక్క 5 సంవత్సరాలలో కూడా వికలాంగులకి కాంగ్రెస్ ప్రభుత్వం మేలుకరమైన విధానంలో ముందుకు నడవడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఏం జరిగింది, వికలాంగుల యొక్క జీవితాల్లో వారి సంక్షేమములో మార్పు ఎలా ఉన్నది అనే విషయాన్ని రాబోయే భాగంలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా 2009 నుంచి 2014 వరకు పెన్షన్ 500 ఇచ్చిన పట్టణ ప్రాంతాల్లో ఉన్న వికలాంగులకు
అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వికలాంగులకు న్యాయం జరిగిందని చెప్పాలి. ఇంకొక విషయం మీ అందరికీ కూడా చెప్పడం మర్చిపోకూడదు. 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధార్ కార్డును మరియు ఆంధ్రప్రదేశ్లో చదరం బోర్డుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయాన్ని కూడా ఇంకొక వీడియోలో క్లుప్తంగా మాట్లాడుతున్నాం, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి వికలాంగుల యొక్క జీవితాల్లో ప్రధానమైన అంశం కాబట్టి వికలాంగుల యొక్క సర్టిఫికేట్లు కూడా ఏమై ఉన్నాయి, ఎట్లాగా బోకస్ సర్టిఫికేట్లు వచ్చాయి, ఏ విధంగా చదరం బోర్డులో కూడా ఏ విధమైన బోకస్ సర్టిఫికేట్లు వచ్చాయి అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడి తర్వాత 2014 నుంచి 2019 వరకు ఏం జరిగిందో మాట్లాడతాను.